చిన్న చిన్న పరిణామాలే అతిపెద్దదైనటువంటి యుద్ధాలకు దారితీస్తుంటాయి. మొదటి ప్రపంచ యుద్ధమైనా రెండో ప్రపంచ యుద్ధమైనా అట్లాగే జరిగింది. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధం వైపుకి నాటో తీసుకువెళ్ళబోతుందా, ఫ్రాన్స్ తన దళాల్ని పంపిస్తోంది. అట్లాగే నాటో దేశాల్లోని దాదాపుగా 7-8 దేశాలు తమ దళాల్ని ఉక్రెయిన్కి పంపిస్తున్నాయి. ఉక్రెయిన్కి పంపించడము అంటే అది మూడో ప్రపంచ యుద్ధాన్ని ఆహ్వానించడమే అంటూ ప్రకటించారు ఇటలీ ప్రధానమంత్రి తాజాగా. ఎప్పుడైతే నాటో దళాలు అక్కడికి చేరుతున్నాయో మొదటి రోజుల్లోనేమో నాటో దళాలు ఉక్రెయిన్ వాళ్ళకి శిక్షణ ఇవ్వడానికి అని చెప్పారు. కానీ క్రమంగా చూస్తుంటే యుద్ధ సన్నాహకంగానే కనబడుతోంది. ఒక్కొక్కళ్ళు అక్కడికి చేరుతున్నారు. అదే పెరిగి పెద్దదైతే అతి పెద్దదైనటువంటి ప్రమాదానికి మూడో ప్రపంచ యుద్ధం వైపుకి దారితీయచ్చు. ఎందుకంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మరొకసారి ఎన్నికయ్యారు 6 సంవత్సరాలకి. ఆయన అదే హెచ్చరిక జారీ చేశారు. నాటో దళాలు కనుక మా విషయంలో జోక్యం చేసుకుంటే మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమని. కాబట్టి ఏం జరుగుతుందన్నటువంటి సందేహం అయితే ఉంది.